ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు వస్తాయి, ఎవరెవరు ఏం అనాలిసిస్ చెప్తారు, ఎన్ని సీట్లకి ఎన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అని. అయితే ముఖ్యంగా వినిపిస్తున్నది ఏంటంటే బెంగాల్ స్థానం మీదే అని. మీరేమంటారు? శౌర్య గారు, గత నెల రోజులుగా శౌర్య గారు అనేకమైనటువంటి సంస్థలు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రకరకాల పేర్ల మీద ఇక్కడ కూర్చొని ల్యాప్టాప్ మీద కూర్చొని వాళ్ళు నచ్చిన అంకెలు వేసుకుని బెంగాల్లో బీజేపీ రాదు అనే ఏదో వాళ్ళకు వాళ్ళు ఐఐటిఎన్స్ అని చెప్పుకునే బ్యాచ్ ఉన్నారు. ఇటువంటి బ్యాచ్ అలాగే ఎక్కువ తెలుగు ఛానల్స్ లో కూడా, శాటిలైట్ ఛానల్స్ లో కూడా బెంగాల్లో దీదీని మమతా బెనర్జీని కొట్టడం ఎవరి వల్ల కాదు అని చెప్పి వాళ్ళ యొక్క కథనాలు ఛానల్. నేను మాత్రం ఏ ఛానల్ డిబేట్కి వెళ్ళినా చాలా స్పష్టంగా చెప్పేవాడిని. ఎందుకంటే అక్కడ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా మా నాయకులు కార్యకర్తలు బెంగాల్లో గత 6-7 మాసాలుగా పనిచేస్తున్నారు. కొన్ని అసెంబ్లీలు ఇన్ఛార్జిగా తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ కల్చర్ ఇది. నేను కూడా గతంలో బెంగళూరులో, అలాగే తెలంగాణలో, ఢిల్లీలో, మొన్న కూడా నేను తమిళనాడు వెళ్లాల్సింది, వ్యక్తిగత కారణాల చేత వెళ్ళలేకపోయాను. అలాగే మా కల్చర్. సో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రజలు నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈసారి భారతీయ జనతా పార్టీ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. మీరు ఎంత ఏడ్చినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బెంగాల్లో మొట్టమొదటిసారి కమలం వికసించబోతుంది. దానికి అనేకమైన కారణాలు నేను మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బెంగాల్ అండి యాక్చువల్ గా ఒక గొప్ప విద్యావంతులు, ఎంతో మంది ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి, అద్భుత సంస్కృతి కలిగినటువంటి, భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి అద్భుత వ్యక్తుల యొక్క పుణ్యభూమి, పుట్టిన భూమి అది. బెంగాల్ ఒక చైతన్యవంతమైన భూమి. మన స్వతంత్ర కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నుంచి, స్వామి వివేకానంద గారి నుంచి, మా పార్టీ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి నుంచి అనేకమైనటువంటి విఘ్నులు అక్కడ నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. జ్ఞానపీఠ అవార్డులు గ్రహీతలు కావచ్చు, లేకపోతే నోబెల్ లారెట్లు కూడా ఉన్నారు. అటువంటి గొప్ప భూమి నుంచి వచ్చిన ఈ రోజు మరుభూమిలో తయారైపోయింది. మరుభూమిలో తయారైపోయిన కారణం అక్కడ జనరల్ గా అండి, మన దేశంలో మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. కలకత్తాను కూడా మెట్రోపాలిటన్ సిటీ అంటాం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అనం. కథ ఆ స్థాయికి వచ్చేసింది. జనరల్ గా మెట్రోపాలిటన్ సిటీకి ఎవరన్నా ఉద్యోగం కోసం వెళ్తారు, ఢిల్లీ కోసం ఉద్యోగం వెళ్తారు, చెన్నైకి వెళ్తారు, ముంబైకి వెళ్తారు, హైదరాబాద్కి వెళ్తారు. కలకత్తాలో విచిత్రం ఏంటంటే అక్కడ నుంచి వేరే ప్రదేశాలకు వెళ్తారు ఉద్యోగాలకి. కలకత్తాలో ఉద్యోగాలు ఉండవు, కానీ అది మెట్రోపాలిటన్ సిటీ. విచిత్రం. ఇది నేతి బీరకాయలో నెయ్యి ఉందన్నట్టుగా అంత దారుణమైన పరిస్థితి కలకత్తా మహానగరం. నేను కూడా ఒకసారి వెళ్ళాను, 10 ఏళ్ళు అవుతుంది వెళ్ళి చూస్తే ఎంత దరిద్రం తాండవిస్తుంది కలకత్తా మహానగరంలోని. ఏదో అందంగా ఉండదు, పాడు ఉండదు, దరిద్రం తాండవిస్తా ఉంటది. ఏంటి బాబు, నేను ఒకసారి బస్సులో వెళ్తుంటే ఇంకో బస్సు నుంచి గుద్దేసింది కూడా, ఎవరికో దులుపుకొని వెళ్ళిపోతున్నారు కూడా. ఏంటి ఇంత దారుణంగా ఉంది, ఆటవిక రాజ్యంగా ఉందని కూడా 10 ఏళ్ళ క్రితమే. అలాంటిది కాంగ్రెస్ పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన స్వతంత్ర తర్వాత. ఆ తర్వాత కమ్యూనిస్టులు 30 ఏళ్ల పాటు ఒక పరిశ్రమ రానివ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మమతా బెనర్జీ గత 15 ఏళ్ళుగా మహాజంగల్ రాజు. అసలు ఎవరిని నిన్న మనం చూసాం పోలింగ్ బూత్ల్లో, కొన్ని పోలింగ్ బూత్ ఫాల్టా నియోజకవర్గం పోలింగ్ బూత్ 252 ఈవీఎం ప్లాస్టర్ వేసేసి ఉంటుంది. మీరు చూసుంటారు, వీక్షలు కూడా చూసుంటారు. ప్లాస్టర్ వేసున్నది వేస్తారండి. ఆ విజువల్ వచ్చింది కదా, విజువల్ 1 కాదు 2 కాదు, పోలింగ్ బూత్ 252, 253, 256, 186 ఇలా ఒక డజన్ పైన ఉన్నాయి. ఈ రోజు వార్తలు వస్తున్నాయి 77 పోలింగ్ బూత్లు ఇలా జరిగినాయి. దానికి మొత్తానికి రీపోలింగ్ జరగబోతుంది, మే 2వ తారీఖులో రీపోలింగ్ జరగబోతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. బహుశా సాయంత్రానికి సిఇఓ వెస్ట్ బెంగాల్ గారి కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే కొన్ని చోట్ల ఏ రకమైన వైలెన్స్ నేను చూసాను, చూడండి ఏ రకమైన దాడులు చేశారు చూసాం కదా. సో ఇలాగుంటే ఏది మీడియా, దేశవ్యాప్త మీడియా అటెన్షన్ ఉండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని అన్ని రకాలమైన ఓట్లకు చైతన్యపరిచి ఇంత చేసినా కూడా, ఇంత సౌలభ్యం ఉన్నా కూడా ఇలా చేయగలిగే చూడండి. ఇలాంటి లేదనుకోండి, అక్కడ సిఏపిఎం బలగాలు లేవు, అక్కడ ఎలక్షన్ కమిషన్ వెబ్కాస్టింగ్ లేదనుకోండి, ఇంక పరిస్థితి ఎంత దారుణంగా ఉండి చూడండి. ఆ రకమైన దారుణ పరిస్థితుల్లో 2021 కావచ్చు, 16 కావచ్చు, చాపా ఓట్లు అంటారు, అంటే రిగ్గింగ్ ఓట్లు. అంటే ఎవరైతే చనిపోయిన ఓట్లు ఉంటాయి కదండి, అది తొలగించరు, అలా ఉండిపోతా ఉంటాయి, అలా షిఫ్ట్ అయిపోతుంటారు. ఆయా ఓట్లు ఈ రోజు 90 లక్షల ఓట్లు తొలగించేశారు అంటున్నారు. తొలగించడం కాదు, ఆయన్ని దొంగ ఓట్లు 90 లక్షలు ఇదివరకు పడిపోయాయి. ఆ 90 లక్షలు చనిపోయినలో 40 లక్షలు, మైగ్రేటెడ్ 30 లక్షలు, ఇవన్నీ వాళ్ళు వేసేసుకునేవాళ్ళు చాపా ఓట్లు. అందుకని గతంలో ప్రశాంత్ కిషోర్ 2021లో వాళ్ళ స్ట్రాటజిస్ట్ గా ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్ 0 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, కానీ మాకు 30% నుంచి స్టార్ట్ అవుతున్నాడు. 30% అంటే ఆలోచించాడు. అంటే ఎన్ని వేసేసుకునేవాళ్ళు, పొద్దున్నే వేసుకునేవాళ్ళు. సో అందుకనే
ఈ రోజు చాలా స్పష్టం. నిన్న నేను వార్తా కథనాలు కూడా చాలా టీవీలు చూస్తాను, జాతీయ మీడియా కూడా చూస్తాను. జనరల్ గా అండి ఓటర్లో క్యూలో ఉన్న వాళ్ళు పెద్దగా ఎవరికి ఓటేస్తారు మైక్ పెడితే పెద్దగా మాట్లాడరు, మా మత్స్యం వేస్తాం అంటారు. అదే కొన్ని సందర్భాల్లో మహిళలు 1-2 సార్లు అడిగారు, మూడోసారి బరస్ట్ అయిపోయారు. అసలు మాకు సెక్యూరిటీ ఏది, మా సెక్యూరిటీ కోసం మేము ఓటేసాం అని మహిళలు. అలాగే యూత్ ఉద్యోగాల కోసం మేము ఓటేసాం, లేదా మార్పు కోసం మేము ఓటేసాం అని వాళ్ళలో ఒక ఫ్రస్ట్రేషన్ కనబడింది. సరిగా నేను చెప్తున్నాను చూడండి, ప్రజల్లో ఒక మార్పు కోసం ఒక కోపం. ఇది మమతా బెనర్జీ అరాచకాలు, రేప్ చేయటం, మానభంగాలు చేయటం, చంపేయటం, మహిళలకు భద్రత లేకపోవటం, కుంభకోణాలు చేయటం, ఒక పరిశ్రమ లేకపోవటం, అసలు హిందువులు వాళ్ళ పండగలు చేసుకోలేకపోవటం, గణేష్ చతుర్థి కావచ్చు, లేకపోతే కనకదుర్గమ్మ వారి పూజలు కావచ్చు, ఏమి చేసుకోలేకుండా హిందువులు ఇబ్బంది పెట్టడం కావచ్చు. వెరసి చూడండి వాళ్ళ కోపం ఏ స్టేజ్ లో ఉంటుందంటే, భారతీయ జనతా పార్టీకి 200 పైస్థిలకు స్థానాలు రావడం తథ్యమండి. 200+, బీజేపీకి 200+ రాబోతుందండి. మమతా బెనర్జీకి 50 అటు ఇటుగా +-10లో ఆ టీఎంసీ పార్టీ కుప్పకూలిపోబోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అటువంటి అండి. ఈ రోజు వెస్ట్ బెంగాల్ ఒక అభివృద్ధి కోరుకుంటుంది, ఒక ప్రశాంతత కోరుకుంటుంది, ఒక జీవనాన్ని కోరుకుంటుంది, ఒక భద్రత కోరుకుంటుంది. అసలు బయటకు వెళ్ళే వాళ్ళు మహిళలు ఇంటికి వస్తారో లేదో తెలియదు. మంత్రి అంటారు 7 గంటలకు వెళ్ళిపోతుంది మహిళలు ఇంటికి, 7 గంటలు తిరుగుతారు మహిళలు, మీరు తినడానికి వెళ్ళలేదు అంటే మంత్రి. సో ఈ రకమైన కారణ. అలాగే సాక్షాత్ మంత్రి ఇంట్లోనే టీచర్ కుంభకోణం 100 కోట్ల రూపాయలు ఆ ఇంట్లో ఉన్నాయి. మెషిన్లు లెక్క పెడితే మెషిన్లు కాలిపోయినాయి. అంత కుంభకోణం చేసి పడేశారు. ఒక పరిశ్రమ లేదు, ఒక ఉపాధి లేదు, ఒక ఉద్యోగం లేదు. ఉందల్లా ఒక భయంకరమైన గూండారాజు, ఉంది. బెదిరించి ఓట్లు వేసుకుంటూ ఎవరిని బయటకు రానివ్వకుంటూ వాళ్ళే గుద్దుకుంటూ. సో దీనికి మే 4వ తారీఖు తెరపడనుంది ఒక మంచి ఉదయం. ఇది పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి అన్నటువంటి సూర్యోదయం కాబోతుంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రాబోతుందండి. సార్ అదే అంటే నిన్నటి వరకు కూడా ఈ మనకి ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చినప్పటికీ కూడా మమతా బెనర్జీ కూడా బీట్అవుట్ చేస్తుంది. మమతా బెనర్జీని మీరు అన్నట్టు అక్కడ అసలు ఎవరు కొట్టలేరు అనేదే ఉంది. సో నిజంగానే మీరు మమతా బెనర్జీ గారు ఒక రౌడీ రాజ్యాన్ని, గతంలో అండి కమ్యూనిస్ట్ పార్టీలు ఆ రకంగానే గూండా రాజ్యం చేశారు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు కమ్యూనిస్ట్ పరిపాలన చేశారు కదా, వాళ్ళు కూడా ఒక గుండా రాజ్యాన్ని ఏర్పాటు చేసి పోలింగ్ బూత్ క్యాప్చర్ చేయటం ఇవన్నీ అది చేశారు. దాని మీద పోరాడింది మమతా బెనర్జీ. ఆ పోరాటంలో మనందరం మెచ్చుకున్నాం ఆ రోజు. కానీ పోరాటం ఏం చేసింది, ఆ గూండాలందరికీ దీని చేర్చుకొని అంతగా మించి చేసింది. అంటే బ్రహ్మరాక్షసి దెయ్యం ముద్ర బ్రహ్మరాక్షసి అయిందన్నారు అంటారు చూసారా, ఆ టైప్ లో బ్రహ్మరాక్షసిగా తయారైపోయి ఎవరైతే ఆర్జేకార్ కేసులో మానభంగానికి లేకపోతే చంపడానికి గురైనటువంటి మహిళకి బాధ్యతగా కుటుంబానికి బాధ్యత నిలబడతారండి, లేకపోతే ఎవరైతే చేశారో వాళ్ళకి బాధ్యత నిలబడతారా? ఏ రకంగా బాధ్యతగా నిలబడి వారి యొక్క కార్యకర్తలు కాపాడుకోవడం కోసం తప్పు చేసిన వాడికి సైతం కోసం పాదయాత్ర చేసి నిలబడినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. ఏ రకంగా మహిళలు ఓట్లేస్తారు అనుకుంటుంది ఆవిడ? అంటే ఏంటంటే ఈడీ సిబిఐ ఇది ఎప్పటి నుంచో సంవత్సరం జరుగుతున్న కేసు విచారణ నిమిత్తం ఐపాక్ ఆఫీస్ కి దాడి చేస్తే ఈ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి డీజీపీ స్థాయిలో డీజీపీ కూడా తీసుకెళ్లి వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇదే రాజ్యాంగం? ఇది భారత డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లేదా ఏ రాజ్యాంగం ఇది? అంటే ఒక ఆటవిక పరిపాలన. దాని ఇష్టం ఇదివరకు అండి యూపీ బీహార్ లో అటువంటి పరిస్థితులు ఉండేది. ఆటవిక మాఫియా రాజ్యాలు లేకపోతే గోండాల రాజ్యాలు ఉండేది. యూపీ బీహార్ యోగి గారు వచ్చాక మొత్తం సఫా చేశారు. అలాగే బీహార్ లో కూడా నితీష్ గారు గత 20 ఏళ్ళకే సఫా చేశారు ఆయన. ఇప్పుడు అది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ పెంచి పోషిస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ సఫా చేస్తే ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో అభివృద్ధిని, ఉద్యోగాల్ని, ప్రగతిని ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. రైట్ సార్. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకొక మాట, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి వచ్చే రిజల్ట్ అసలు కానే కాదు, అసలు అవి అంతా అవాస్తవం అని అంటూ ఉన్నాయి. మిగిలిన పార్టీలు చెప్తూ ఉన్నాయి, అలాగే కొంతమంది విశ్లేషకులు కొట్టిపాడేస్తున్నారు. దీనికి ఏమంటారు మీరు? యాక్చువల్ గా మన ఎగ్జిట్ పోల్స్ మీద మేమైనా కూడా డిబేట్ కండక్ట్ చేస్తూ ఉంటాము. దట్ డిపెండ్ ఆన్ దట్. నేను పెద్ద ఎగ్జిట్ పోల్స్ నేనేం పెద్ద ఫ్యాన్ ఏం కాదండి. నేను పెద్దగా ఏమీ దాన్ని విశ్వసించను. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా చేస్తారో మనకు తెలియదు. వాళ్ళు నిజంగా ఇప్పుడు నేను చూడండి 6:30కి ఇంకా ఓటింగ్ జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో. ఓటింగ్ జరిగి 6:30కి మరి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేసారు. ఎలా ఇచ్చేస్తారండి? అది ఓటింగ్ రాత్రి 9-10 గంటలకు ఓటింగ్ నడిచింది. ఎలా ఇచ్చేస్తారు? సో అందుకనే అలాగే దీనిలో కూడా నేను రాజకీయాల్లో 13 ఏళ్ళుగా ఉన్నాను. నాకు ఇప్పుడు వరకు ఎవరు వచ్చి నా దగ్గరికి కూడా రాలేదు. నేనైతే చూడలేదు. వీళ్ళు ఎవరిని అడుగుతారు అసలు? నాకు అర్థం కాదు.
వీళ్ళు ఎవరిని అడుగుతారు నాకు అర్థం కాదు. ఎవరిని సర్వే చేస్తారు? ఆ పేపర్ లో ఒక 20 క్వశ్చన్లు అంటాడు, ఒకడేమో 40 క్వశ్చన్లు అని ఒకడేమో వేస్తాడు, పీడిఎఫ్ ఫైల్ వేస్తాడు. 40 క్వశ్చన్లు అడిగి 40 క్వశ్చన్లు అడగాలి, సమాధానం చెప్పాలి, ఒక గంట పడుతుంది. ఒక వ్యక్తి దగ్గర గంట పడుతుంది 40 క్వశ్చన్కి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక పట్టాన్ని చెప్పరు ఓపెన్ గా. ఎందుకు చెప్తాడు? మీ దగ్గరికి వచ్చేసి మీరు చెప్పండి ఎవరి పాటి కూడా మీరు చెప్తారా ఏంటి, నేను చెప్తాను ఏంటి, రకరకాల టైం తీసుకుంటుంది. అంత టైం అంత డబ్బులు, కోట్లాది రూపాయలు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలండి. ఒక వ్యక్తికి ఎంప్లాయ్ చేసుకోవాలి, రికార్డు కోట్లాది ఇవన్నీ ఏంటంటే నేనైతే పెద్దగా విశ్వసించను. కానీ నేనైతే ఏ ఇన్పుట్స్ అయితే చెప్తాను, నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మా పార్టీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. నాకు పార్టీ నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా, నాకున్నటువంటి గట్ ఫీలింగ్ ఆధారంగా నేనైతే చెప్తున్నానండి. రైట్ రైట్. అలాగే సార్, తమిళనాడు సంగతి ఏంటి? తమిళనాడుకి వస్తే నాకు తెలిసి అంటే కేరళ వరకు కూడా బీజేపీ హవా నడుస్తుంది అనేది వినిపిస్తోంది. సో ఇంకా ఏ ప్లేసెస్ లో బీజేపీ హవా నడిచే అవకాశం ఉందని అనుకోవచ్చు? కేరళంలో బీజేపీ హవా లేదండి. నేను మొదటి నుంచి చెప్తున్నాను, కొద్ది నెల రోజుల నుంచి చెప్తున్నాను. మాకు మా ఉనికి చాటుకుంటాము అని చెప్తున్నాను నెల రోజుల నుంచి. అలాగే ఆ రకంగానే అది ఎంతవరకు వెళ్తే పర్సంటేజ్, ఒక 15 నుంచి 20 వరకు వెళ్తాము పర్సంటేజ్. సీట్లు ఎన్ని గెలుస్తాము, ఒక సింగిల్ డిజిట్ లో అన్నా సరే 9, 10 చేస్తాము అన్నదే ప్రశ్నార్థకం. దాని మీదే మాకు గట్ ఫీలింగ్ ఒక 10 సీట్ల వరకు వస్తాయని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అలాగే పర్సంటేజ్ కూడా కొంచెం పెరిగింది అనుకోండి, అప్పుడు అక్కడ కేరళంలో కూడా హంగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఎగ్జిట్ పోల్ లో కూడా ఏ పార్టీకి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీ బెంగాల్ చూడండి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అంటున్నారు, అస్సాం చూడండి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అంటున్నారు. కేరళంకి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ చెప్పట్లేదు. అదందరూ 70, ఎవరిదైతే 71 వస్తే వాళ్ళ ప్రభుత్వాన్ని. వీళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్ ఎలా ఉంటున్నాయి, 72, 73 అలా అంటున్నారు. కొన్ని ఏమో 65 ఆగిపోతారు. ఇది 10 సీట్లు అటు ఇటు అయినా సరే ప్రభుత్వం మారిపోతుంది. లేకపోతే హంగ్ వచ్చే అవకాశం కూడా ఉంటది. ఒక 5-6, ఒక 3-4 సీట్లు తక్కువలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక క్లిష్టమైన చోట. అలాగే తమిళనాడులో కూడా అలాగే ఉంది పరిస్థితి. తమిళనాడులో కూడా నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఏ రకమైన పాత్ర పోషించబోతుంది అన్నది అందరికీ ఒక పిఆర్పి ఏ టైంలో 2009 సంవత్సరంలో చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు, పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు అది ఏ రకంగా అవుతుంది, ఎవరికి చీలుస్తుంది, ఎవరికి అన్నది ఒక ప్రశ్నార్థకంగా అనిపించిందో. రిజల్ట్ వచ్చింది కానీ వచ్చాక 18% ఓట్లు, 18 వాళ్ళు ఎంత పర్సెంటేజ్ చేల్చగలుగుతారు? 20%, 25%, 10%? చీలిస్తే ఇప్పుడు ఒక డిఎంకే బలంగానే ఉంది, అదే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకంగా అయితే ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు హిందూ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కుంభకోణాలు కావచ్చు, లిక్కర్ స్కామ్లు కావచ్చు, కల్తీ సారా తాగి 100 పైగా వ్యక్తులు చనిపోయారు, రకరకాలు ఉన్నాయి. అలాగే కొన్ని సంక్షేమ పథకాలు, మహిళలకి డబ్బులు ఇవ్వటాలు ఇన్ని చేస్తున్నారు. అలాగే ఏడీఎంకే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి కూడా ఏడీఎం కూటమి కూడా బలంగానే వెళ్ళారు, క్యాంపెయినింగ్ గట్టిగానే చేశాం. అలాగే హామీలు కూడా బలంగానే ఇచ్చారు. సో బలంగానే జరిగింది. సో ఇప్పుడు టీవీకే పార్టీ ఏ పాత్ర పోషిస్తుంది? అది ఎక్కువ సీట్లు కనుక చూడండి, ఒక సర్వే ఏమో టీవీకేకి 0 అంటున్నారు, ఇంకో సర్వే 120 అంటున్నారు, ఇంకొక సర్వే ఏంటి 120 ఏంటి, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అంటున్నారు, ఏంటి ఇంకో సర్వే 120 ఏంటి? వాళ్ళు ఏమన్నా తమిళనాడు కాకుండా టాంజానియా ప్రజలు అడిగారా 0 రావటానికి? 0 ఎలా వస్తాయి, 120 ఎలా వస్తాయి? ఒకే రాష్ట్రం ప్రజలు కదా, ఒకే రాష్ట్రం ప్రజలైనప్పుడు అంత భారీగా ఎలా తేడా వస్తుంది చెప్పి? ఏదో 10 సీట్లు 20 సీట్లు తేడాకి చెప్తారంటే ఓకే అనుకుందాం. 0 ఏంటి 120 ఏంటి అంటే ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అందుకనే రేపు మే 4వ తారీఖు మాత్రం చూడవలసిన అవసరం ఉంది. టీవీకే పార్టీ ఎంత పర్సెంట్ తీసుకుంటుంది, ఎవరు తీసుకుంటుంది, దానిలో డిఎంకేకి నష్టపోతావా, ఏడీఎంకి నష్టపోతా, ఎవరు వస్తారు ప్రభుత్వాన్ని? నాకైతే ఎడ్జ్ అయితే ఏడీఎంకే ఎన్డీఏ ప్రభుత్వానికి ఎడ్జ్ అయితే ఉందని చెప్పేసి మా వాళ్ళు అంటున్నారు. బట్ అది మే 4వ తారీఖు కానీ మనకు స్పష్టత రాదు సూర్య గారు. అలాగే అస్సాం చూడండి, అస్సాం ల్యాండ్ స్లైడ్ మొదటి నుంచి హేమంత్ బిశ్వ శర్మ గారు చెప్తున్నారు నాకు 100 సీట్లు తగ్గవు రాసి పెట్టుకుని అన్నారు. ఇప్పుడు ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే ఉన్నాయి. మాకున్న ఫీడ్బ్యాక్ కూడా అక్కడ పూర్తిగా భారతీయ జనతా పార్టీకి 3/4 100కు పైగా సీట్లు వస్తాయి. కాంగ్రెస్ కి 10, 20 పరిమితం అవుతారు. కేవలం ఒక ముస్లిం మతానికి సంబంధించిన పార్టీ కానీ కాంగ్రెస్ మిగిలిపోయింది దేశవ్యాప్తంగా, అలాగే అస్సాంలో కూడా అలాగే మిగిలిపోతుంది. సో అస్సాంలో అయితే ల్యాండ్ స్లైడ్ విక్టరీ. అలాగే పుదుచ్చేరిలో కూడా ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది, మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది పుదుచ్చేరిలో. మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవుతుంది ఆ ప్రభుత్వం. రెండోసారి కూడా వరుసగా 2సారి మా కాకినాడ పక్కనే యానాము, 20-10 కిలోమీటర్లు యానాము పుదుచ్చేరి అనమాట. దానిలో కూడా ఎన్డీఏ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు గారు ఆయన పోటీ చేస్తే ఆయన గెలుస్తారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడం జరుగుతుంది. సో నాకు తెలిసి తప్పనిసరిగా అయితే 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి అస్సాము, పుదుచ్చేరి సిట్టింగ్ రాష్ట్రాలు. ఆ సిట్టింగ్ రాష్ట్రాలని అస్సాము హ్యాట్రిక్ చేసి నిలబెట్టుకుంటాం.
పుదుచ్చేరి రెండోసారి గెలిచి నిలబెట్టుకుంటాం. అలాగే బెంగాల్, పశ్చిమ బెంగాల్ తప్పనిసరిగా మా ప్రభుత్వం 100కు 100% 200 పైగా సీట్లతో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇక డౌట్ఫుల్ కేసు ఏంటంటే తమిళనాడు ఒకటే. తమిళనాడు ఏమవుతుందో చూడాలి. కేరళ అయితే మేము రాము, కష్టమే. తమిళనాడు వచ్చే అవకాశం ఉందో, అది ఏముందో చూడాలి. ఏదైనా మా సంఖ్య పెరుగుతుంది కానీ మా నెంబర్ 2 నుంచి 4 అవుతామా 3 అవుతామా అని చూడాలి. సో ఆ రకంగా మేమైతే మోదీ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రచారం చేసాం. తప్పనిసరిగా ప్రజలు మోదీ గారి వెంట, భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు. రైట్ సార్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ క్లియర్ చేయరా? అంటే కేరళని ఎందుకు మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతూ ఉన్నారు? అంటే జనరల్లీ ఇప్పుడు బెంగాల్ క్లీన్ స్వీప్ అంటున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం అస్సాం కూడా అట్లానే అన్నారు, అండ్ తమిళనాడు. కేరళ విషయానికి వస్తే ఎందుకు, అంటే ఏమనుకోవచ్చు మీరు? ఎందుకు ఇప్పుడు మీరు అంటే మనకి దశాబ్దాల చరిత్ర తీసుకోవాలంటే ఒకసారి కేరళ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 77 దశాబ్దాల చరిత్రలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్ అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు కొన్ని సెగ్మెంట్స్ ని పట్టు కూర్చున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకోండి, ముస్లింస్, క్రిస్టియన్స్, అలాగే కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులు వాళ్ళు కూడా ముస్లింస్ ని, అలాగే కొంతమంది హిందువుల్ని ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా పోలరైజ్ చేసుకుంటా 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళు నేను అని చెప్పి, అలాగే బలంగా కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ అని ముస్లిం లీగ్ తో కూడా టైప్ అయింది. ముస్లిం లీగ్ ఏంటి? దేశాన్ని మొక్కలు చేసినటువంటి పార్టీ. దేశాన్ని, పాకిస్తాన్ని, బంగ్లాదేశ్, ఇండియాని మత ప్రాతిపదికన విభజించిన పార్టీ. అలా పార్టీ కేరళలో ఉంది. అది 1-2 జిల్లాలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, అక్కడ వాళ్ళ పట్టు ఎక్కువ. సో కాంగ్రెస్ పార్టీ ఇండియన్ ముస్లిం లీగ్ తో కూడా టైప్ అయ్యింది అనమాట. అలాగే ఎల్డిఎఫ్ వచ్చేసి వాళ్ళకు కూడా కొన్ని కూటములు ఉన్నాయి. సో అలాగే మొదటి నుంచి వాళ్ళు బలంగా ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ, మేము ఫస్ట్ నుంచి మా పార్టీ పెట్టాము, ఎమర్జెన్సీలో ట్రై చేసాము. అక్కడ ఎంతో మంది మా కార్యకర్తల్ని కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చంపేశారు, కాళ్ళు నరికేశారు, చేతులు నరికేశారు. అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చంపేశారు, బీజేపీ కార్యకర్తలు చంపేశారు, అనేక 100కు పైగా మంది చంపేశారు అనమాట. అలా ఎదగనివి కూడా ఫస్ట్ నుంచి ఎవరైతే మా పార్టీలోకి వస్తున్నారో వాళ్ళ మీద దాడి చేయటం. ఇప్పుడు విజయన్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, క్లియర్ చంపిస్తున్నారు ఆయన మీద, బీజేపీ కార్యకర్త చంపిన కేసు. అది ఎంతవరకే కేసు క్లియర్ నాకైతే తెలియదు, ఇంకోసారి చూడాలి. సో అటువంటి భయానకమైన హింస, ఏదైతే పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం, అటువంటి పరిస్థితులు కేరళలో మొట్టమొదటి వరకు ఉన్నాయి. ఇప్పుడు తగ్గింది కొత్త. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పుంజుకుంటుంది. ఇది హిందూ పాపులేషన్ అంతా భారతీయ జనతా పార్టీ వైపు. అక్కడ ఎక్కువ ఏంటంటే, నేను కేరళ వెళ్ళాను 2 సార్లు, ఎక్కువ ముస్లింస్, క్రిస్టియన్స్ యొక్క డామినేషన్ ఎక్కువ. సో వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి భారతీయ జనతా పార్టీని దూరంగా ఉంచి అటు కాంగ్రెస్, కమ్యూనిస్టులకి పట్టంగా దాన్ని ఇవ్వటం వల్ల కేరళ అయిన అభివృద్ధి చెందిందా అంటే, కేరళలో ఉద్యోగాలు ఉండవు. కేరళ వాళ్ళందరూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. విదేశాలకు ఎక్కువగా వెళ్లే వాళ్ళల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. వాళ్ళు దుబాయ్ లో ఉంటారు, ఎవరికి ఒక ఉద్యోగం ఉండదు, అక్కడ పరిశ్రమ ఉండదు, ఏమీ బాగుపడదు. కానీ అక్కడ కావాల్సింది మాత్రం ఉద్యోగాలు ఇవ్వని కమ్యూనిస్టు, కాంగ్రెస్ వాళ్ళకి కావాలి. సో ఆ రకమైన పరిస్థితికి అలవాటు పడిపోయారు. దాన్ని ఇప్పుడు మారుతున్నారు. మతాల ఆధారంగా పెంచి పోషిస్తూ ముస్లిం సామాజిక వర్గాన్ని, వాళ్ళ యొక్క దర్గాల్ని, వాళ్ళ ఆధారంగా వాళ్ళు గుర్తంగా ఓటు పడతారు కదండి, ఓటు వేసుకుంటాం. అలాగే చర్చ ఆధారంగా గుర్తంగా ఓట్లు వేసుకుంటాం. అలా చేసుకుంటూ కల్చర్ ఉంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకొని హిందువులు కూడా చైతన్యం అయ్యి అక్కడ ఈ రోజు జిహాద్ ఎక్కువైపోయింది. ఇది హిందూ బాలికల్ని, పిల్లల్ని మతం మార్పించేసి అటు ఆఫ్ఘనిస్తాన్ లోనో వేరే చోట ఐసిస్ లో చేర్చేయటం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. అలాగే అక్కడ హిందువులే కాదు, ఇప్పుడు క్రిస్టియన్ మహిళలు కూడా దానికి బాధితులు అయిపోయారు. క్రిస్టియన్ మహిళలు బాధితులైపోయి వాళ్ళు కూడా బయటకు వచ్చి నిలదించే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళు క్రిస్టియన్ వర్గాలు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వం సేఫ్ కాదు, మాకు బీజేపీ అయితేనే సేఫ్. అలాగే హిందూ వర్గాలు, క్రిస్టియన్ వర్గాలు ఇప్పుడే కొంచెం వస్తున్నారు కాబట్టి మా ఓటు శాతం ఇంకా పెరగలేదు. సో ఇంకా అక్కడ వాళ్ళకి ఎల్డిఎఫ్, యూడిఎఫ్ బలంగా అలా వాళ్ళ మధ్య అవగాహన కూడా ఉంది. ఎల్డిఎఫ్, యూడిఎఫ్ మధ్య కూడా ఒక అవినాభావ పార్టీని రాదు. కొన్ని అసెంబ్లీ ఎలా ఉంటుంది అనుకోండి, బీజేపీ గెలిచే అవకాశం ఉంది అనుకోండి, అదంతా కలిసిపోతారు. అది కలిసిపోతే ఓట్లు ఒకళ్ళు మార్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మన గ్రామాల్లో ఒక మోస్బర్ రైతు దగ్గరే ఆయన ఎవరు చెప్తే వాళ్ళు ఓట్లేస్తారు కదా, అలాగే కమ్యూనిటీలు కూడా అక్కడ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు ఓట్లేస్తారు. అందుకని మీరు దానికి అక్కడ ఓటు వేసేయండి అంటారు, అక్కడ వీళ్ళు ఓటేయాలి. అలా ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ ఓడిస్తూ ఉంటారు. అందుకని మేము ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ ఎదగలేదండి. అంటే ఇప్పుడు బీజేపీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఏమి అనిపించడం లేదు ఇప్పుడు దాని మీద అయితే. ఎందుకంటే ఇప్పుడు ఇది దాన్ని బ్రేక్ చేయడం కొంచెం కష్టమే కదా. లేదండి, ఇంట్రెస్ట్ చూపించడం కదా. ఇప్పుడు కేరళంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు చేసిన మీటింగ్లు గతంలో అన్ని మీటింగ్ ఇంకా ఎక్కువ చేశారు. అలాగే మేము ఇంకా గట్టిగానే పోరాడుతున్నాం. ఎక్కడ భారతీయ మొన్న త్రివేంద్రం కార్పొరేషన్ కూడా గెలుచుకున్నాం, అలాగే పాల్కాడ్ మున్సిపాలిటీ కూడా గెలుచుకున్నాం.
మొన్న స్థానిక ఎన్నికల్లో మాకు 20% ఓట్లు వచ్చాయి. మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికలు 20% ఓట్లు వచ్చాయి. ఎక్కడ తగ్గేది భారతీయ జనతా పార్టీ సీటు రాని ఓటు రాకపోయినా సీటు రాకపోయినా పోరాడుతూనే ఉంటాం. పోరాటంలో వెనకాల వేయం. అలాగే పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ సొంతంగా రాకపోయినప్పటికీ ఎప్పుడు పార్టీ ఎప్పుడు తగ్గలేదండి. పనిచేస్తూనే ఉన్నాం. మా కేంద్ర నాయకత్వం సపోర్ట్ చేస్తూనే ఉంటది. దేశం కోసం పని చేస్తూనే ఉంటాం. కేరళ కూడా ఏదో ఒక రోజు, పశ్చిమ బెంగాల్లో ఏ రకంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కమలం వికసిస్తుందో ఏదో ఒక రోజు కేరళంలో కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ